ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీకోసమే ఒక శుభవార్తను తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా నీకోసమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండు. నీ జీవితంలో ఒక అద్భుతం తప్పకుండా జరగబోతుంది. అది నీకు రేపటి రోజున ఖచ్చితంగా తెలిసే తీరుతుంది. మనసు ఆనందపడేలా చేస్తుంది. నీకు నీ సమస్యకు పరిష్కార మార్గం తప్పకుండా లభించే ఏర్పాటు చేశానమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి ఆ ఆనందము ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, కనీ విని ఎరుగనటువంటి ఆనందకరమైన శుభవార్త, అద్భుతం నీ జీవితంలో నేను ముందుకు వెళ్ళాలని తీసుకుని వచ్చాను. ఈ వార్త విన్నాక నీ మనసు ఎంతగానో పులకిస్తుంది. నా ఆలయానికి నన్ను దర్శించుకోవడానికి పరుగు పరుగున వచ్చి నాకు నమస్కరించి ధన్యవాదాలు బాబా అని కూడా చెప్పుకుంటావు. గొప్ప శుభవార్తను ఈరోజు నీకోసం తీసుకొచ్చాను తల్లి. నీ జీవితంలో ఎనలేనటువంటి కష్టాలను ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూ వచ్చావు. ఇప్పటి నుంచి అవన్నీ నీకు పూర్తిగా తొలగిపోయి ఆనందం అనేటటువంటి మార్గంలో నీ జీవితాన్ని నడిపించబోతున్నాను. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది. అవునా బాబా, నిజమేనా? నా జీవితంలో కూడా అద్భుతాలు అనేవి జరుగుతాయా అని. ఇది అక్షరాల సత్యమమ్మా. తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళకు. అదృష్టాన్ని కాలతన్నుకోకు. ఎందుకంటే నీ మంచి కోసమే కదా ఈ బాబా ఈ శుభవార్తను, ఈ అదృష్టాన్ని నీకు చెప్పబోతున్నాను. ఈరోజు చెప్పేటటువంటి ఈ సందేశంలో నీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలే కావచ్చు, బాధలే కావచ్చు, ఏవైనా సరే, ఇంతకుముందు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలితం కావచ్చు, ఇలా ఏదైనా కానీ ప్రస్తుతం నీవు అనుభవిస్తున్నట్టు దగ్గర నుండి గడిచిపోయినటువంటి ప్రతి విషయానికి ఈరోజు సందేశం రూపంలో నీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మనసు పెట్టి విను. అప్పుడే నీకు ధ్యాస పెట్టి వింటేనే అర్థమవుతుంది. ఇంతలా చెబుతున్నాను అంటే తెలుసుకో తల్లి, నీ జీవితంలో నువ్వు చాలా అంటే చాలా మంచి, అతి మంచి వల్ల చాలా కోల్పోయావు. వస్తువులే కావచ్చు, బంధాలే కావచ్చు. తల్లి, నువ్వు కోరుకున్నటువంటిది ఏదైనా సరే కోల్పోయావో అవన్నీ కూడా కేవలం అతి మంచితనం వల్ల మాత్రమే అని తెలుసుకో. చాలా మంచిదానివి, నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తివి. అయినా కూడా కాదనడం లేదు, కానీ అవసరానికి మించి కూడా అతి మంచితనం పనికిరాదు కదా. చేయవలసిన దానికంటే అతిగా చేసినా ఎక్కువైనా చూసేటటువంటి అతి మంచితనం వల్ల కొన్ని పనుల వల్ల చాలా నష్టపోయావు. ఇప్పటి వరకు అందరికీ కూడా నువ్వు నమ్మావు. చివరిగా నా అనుకున్న వాళ్ళ చేతిలో నువ్వు దారుణంగా మోసపోయావు. మోసపోవడమే కాకుండా మరలా వారితో మాట్లాడకపోతే ఏమనుకుంటారో అనే ఒక భయంతో కూడా దగ్గర అవ్వాలనుకుంటున్నావు.
మనకి ఏదైనా అవసరం వస్తే వారి దగ్గర చేయి చాపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా, అవసరం ఉంటుంది కదా అని మొహమాటంతో కొంతమంది బంధాలను నువ్వు వదులుకోలేకపోతున్నావు. నిజమే కదా తల్లి, ఈరోజు కోప్పాడాలనుకుంటావు, తిట్టాలనుకుంటావు, మళ్ళీ ఆలోచిస్తావు. తిడితే రేపటి రోజున వారు నాకు అవసరం వస్తే నేను ఎలా వెంటనే అని ఆలోచిస్తావు. వెంటనే దిగాలు పడిపోతావు, వెంటనే సతమతం అయిపోతావు. భయపడిపోయి ఆందోళన పడి ఏమీ చేయలేక గమ్మున ఊరుకుంటావు. వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి మాటల్ని పూర్తిగా నువ్వు మర్చిపోయి మళ్ళా వారి వెంట వెళ్ళిపోయి వారు చేసేటటువంటి పనులకు దగ్గరగా ఉండి చూస్తావు. ఒక వలలో చిక్కుకొని ఉండిపోతావు. ఒక చేప వలలో ఎలా అయితే చిక్కుకొని ఉంటుందో, అలా గిలగిలా కొట్టుకుంటుందో, నువ్వు అలా అయోమయ పరిస్థితుల్లో గిలగిలా కొట్టుకుంటున్నావు. కొంతమంది వ్యక్తులు కూడా నిన్ను దూరం చేసుకోలేక అలా ఎప్పటికీ కూడా ఆ బంధాన్ని నమ్మాలి. అసలు ఏ బంధం నిజమైనటువంటిది, అసలు ఆ బంధాలు, అలాగే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని నువ్వు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నావు. నీకు ఒక అపోహ మాత్రమే. నువ్వు ఆ అపోహ నుంచి బయటికి రాలేకపోతున్నావు. అందులో నుండి బయటికి వస్తే ప్రతి ఒక్కటి కూడా నీకు తెలిసేటటువంటి విషయాల్లో నువ్వు అన్ని విషయాల్లో కూడా బాగా అప్రమత్తంగా ఉండేటటువంటివి. కొన్ని విషయాలను మాత్రం నిర్ధారణ చేసుకోలేకపోతున్నావు, నమ్మలేకపోతున్నావు. వారు నిన్ను చాలా తక్కువ స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టు. దూరం చేసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచించవద్దు. దూరం పెట్టేసే తల్లి. అసలు నువ్వు ఒక చిన్నపిల్లవాడిలా పదే పదే తెలియపరచడానికి నువ్వు చిన్నపిల్లవాడివా కాదు కదా. ఒకరి చేతిలో మోసపోతున్నావు అంటే మరోసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఆ మోసం నుంచి బయటపడాలి కదా. వారి చేతుల్లో పదే పదే ఎందుకు మోసపోతున్నావు? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? అసలు ఒక్కసారి నువ్వు ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు, అసలు ఒక చిన్న పిల్లవాడు ఏదైనా సరే తగిలిన చోట గాయం అంటే పదే పదే తగులుతుంటే ఆ పిల్లవాడికి తెలుస్తుంది అక్కడికి వెళ్ళకూడదు, అది గాయం అవుతుంది అని. అక్కడికి వెళ్ళడం ఆ గాయం అవుతుందని ఆ పిల్లవాడికి తెలిసినప్పుడు నీకు తెలీదా తల్లి, పదే పదే వారి చేతిలో మోసపోతున్నావని? ఇంత పెద్ద వ్యక్తివయ్యావు, ఆ మనిషి చేతిలో ఎందుకు మోసపోతున్నావు చెప్పు? ఇదంతా కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఏదో భయం నిన్ను ఆపుతుంది. ఒక్కసారి మనం ఎదురు దెబ్బ తిన్నటువంటి ఆ దెబ్బలు తగిలినప్పుడు నువ్వు ఎందుకు పదే పదే ఆ వలలో చిక్కుకొని ఇరుక్కుపోతున్నావు? వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. వారు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు మాత్రం వారిని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాలా చెప్పు? అలాగే నీకు దక్కవలసినటువంటి గౌరవ మర్యాదలు, అదృష్టాలని సైతం వారు దక్కించుకోకుండా వెళ్ళిపోతున్నారు. వారు దక్కించుకోవాలని కూడా చూస్తున్నారు. నీది నీ చేతులారా నువ్వే కాలదనుకునేలా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులు నీకు అవసరమా చెప్పు? నువ్వు అసలు ఎందుకు ఇంతలా ఆలోచించాలి తల్లి? నేను ఎందుకు చెబుతున్నాను అనేది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. బాబా ఏంటి ఇలా అంటున్నాడు, బంధాలని దూరంగా ఉండమని చెప్తున్నాడు అని మాత్రం అనుకోవద్దు. బంధాలకి దూరం అవ్వమని చెప్పడం లేదమ్మా, కొంచెం అవకాశవాదులకు దూరంగా ఉండమని చెబుతున్నాను. నీ బంధాలను నిలుపుకున్న నీ అవకాశవాదులకి దూరంగా ఉంటే చాలా మంచిది. అవసరమైనటువంటి ముఖ్యమైన మాట తల్లి, ఖచ్చితంగా విను. నీ జీవితానికి అమూల్యమైనటువంటి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అసలు నీకు ఏదైనా సరే సరైన మార్గంలో నడిపించే బాధ్యతలో నేను ఉన్నాను కదా. నీ కష్టాన్ని, బాధను, కన్నీళ్లను ప్రతిదీ నాతో పంచుకుంటున్నావు కదా, చెబుతున్నావు కదా. అయినా సరే ఇతరులు నువ్వు ఆ విషయాలు పంచుకొని చులకన భావంతో ఎందుకు అయిపోతున్నావు చెప్పు? వాళ్ళు చులకనగా వాళ్ళ దృష్టిలో నువ్వు ఎందుకు అవ్వాలి? నీ మనసులోని భావాలు వారికి ఎందుకు నువ్వు తెలపాలి చెప్పు? ఇవన్నీ కూడా అక్షరాల నీ తప్పులే కదా. ఆ తప్పుల్ని నువ్వు ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది. నువ్వు ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోవద్దు. నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు. అసలు జీవితం అంటేనే చాలా చిన్నది. అందులో కష్ట నష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ అనుభవించాల్సినటువంటివి, అనుభవించలేనివి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ, కన్నీరు, సంతోషం అన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. అలా ఎప్పటికీ కూడా ఉండకు. సరైనది నీకు ఏదైనా మంచి మార్గం నడిపిస్తే నేను ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా మంచి మార్గంలో నడువు, ముందుకెళ్ళు.
నిన్ను నడిపించే గురువు నేను ఉన్నాను కదా తల్లి. జీవితంలో వారు ఎంత బాధ పెట్టారో, నీ కుటుంబ సభ్యుల మధ్య ఏ విధంగా కనీసం గౌరవం కూడా నీకు లేకుండా చేశారో నీకు తెలియదా? ఎన్ని రకాలుగా అవమానించారో నీకు గుర్తులేదా? తెలిసి మళ్ళీ ఎందుకు ఆ అడుగులో, ఆ బురదలో నువ్వు అడుగు వేయాలి అనుకుంటున్నావు? నీ యొక్క గౌరవాన్ని కాపాడుకో, ధైర్యాన్ని తెచ్చుకో. ఇలా నేను నిలబెట్టుకోలేకపోతున్నానని మాత్రం బాధపడకు. ప్రతిసారి నిన్ను ఎక్కువ నిలదీస్తూ ఉంటే నీకు కూడా సహనం అనేది కోల్పోవా? సహనం అనేది ఎన్ని రోజులని అలాగే ఉంటుంది చెప్పు? నేను మాత్రం సహనంగా ఉండు తల్లి అంటే వెంటనే సహనంగా ఎన్ని రోజులని ఉండాలి బాబా అంటావు. కానీ ఇప్పుడు వారు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, దూరం పెట్టినా, అలక్ష్యం చేసినా, నిన్ను మోసగిస్తున్నా వారి వెంట వెళ్తూ ఉన్నావు. అందుకే హెచ్చరిస్తున్నాను. ఎన్నిసార్లు నిన్ను వద్దని నీ మనసుకి నేను చెబుతూ ఉన్నా అదే వలలో చిక్కుకుపోయి అక్కడే ఆగిపోతే నీ యొక్క మిగతా సంతోష జీవితం ఎలా అనుభవిస్తావో చెప్పు. అందుకే నేను ఇంతలా ప్రేరేపిస్తున్నాను తల్లి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. ఇప్పటి నుంచి ప్రతి విషయాన్ని బుర్ర పెట్టి ఆలోచించు. నీకు చాలా తెలివి ఉంది, చాలా తెలివైన వాడివి. దానికి మరి ఇలా మోసపోతున్నావు అంతే. కానీ నా బాబాకి నచ్చడం లేదు, ఎవరు ఎలాంటి వారో తెలియకుండా తెలుసుకోలేకపోతున్నాను అనే నా బాధ నీ బంధం కోసం పాకులాడుతున్నావు. మంచిదే, కానీ ఆ బంధం నిజాయితీగా ఉందని కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. చూడమ్మా, ఎప్పుడూ కూడా అతి మంచితనం వల్ల ఏదైనా కానీ పోగొట్టుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే కేవలం మంచితనం ఉండొచ్చు, అతి మంచితనం అనేది చాలా ప్రమాదం కదా. ఎప్పటికైనా అది నిన్ను ముంచేస్తుంది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు. చిన్నప్పటి నుంచి ఎన్నో బరువు బాధ్యతల్ని మోసావు, అలాగే ఎంతోమంది గుణపాఠాలను నేర్చుకున్నావు. కానీ నా అనుకున్న వాళ్ళ చేతిలో ఇలా దారుణంగా మోసపోవడం చూస్తుంటే నీ బాబాకు నిజంగా కష్టంగా ఉంది తల్లి. నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో నీ బాబా కూడా నీకు అంత ప్రాధాన్యత ఇస్తారు కదా. అలాగే నీకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులకు కూడా నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు. కానీ నువ్వు నీకు దక్కవలసినటువంటి అదృష్టాన్ని, గౌరవాన్ని, విలువని నీ చేతులారా నువ్వే కాలదన్నుకుంటున్నావు. కొంతమంది వ్యక్తుల కోసం, బంధాల కోసం పాకులాడుతూ ఉన్నారు. ఏ బంధం లేకుంటే ఎవరు నీకు సహాయం చేయరు. కేవలం నువ్వు మాత్రమే నమ్ముకోవాలి. వారు చేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే అది జరగని పని తల్లి. అందుకే చెబుతున్నాను, ఎవరి దయా దాక్షిణ్యం మీద అవసరం లేకుండా నువ్వు కాపాడుకో, విలువలు కాపాడుకో, నీ విలువల్ని కాపాడుకో. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు కుటుంబానికి కూడా కాపాడుకోవాల్సిన బంధాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి, అవసరమే. కానీ అది అనవసరమైన పరిస్థితుల్లో అస్సలు అవసరం లేదు. కొంతమంది నిజమైనటువంటి ప్రేమను కనిపించేలా చేస్తారు, అది మంచిదే. అలాంటి వారిని వదులుకోమని చెప్పను కదా, నటించే వారి ప్రేమనే వదులుకోమంటున్నాను. ఎక్కువగా నీ మంచి కోరే వారి మాటలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా. ఎవరు అనవసరమైన మాటలు చెబుతూ నిన్ను కృంగతీయాలని చూస్తూ ఉంటారు కదా, వారికి మాత్రం దూరంగా ఉండు. నీ బాబా ఈరోజు ఈ మాట చెప్పారు అంటే ఖచ్చితంగా నీకోసంగా అని గుర్తుంచుకో. జీవితం నీది, నీకోసం మాత్రమే నువ్వు జీవించాలి. నిన్ను విపరీతంగా పొగట్టం, నిన్ను అనవసర సమయాల్లో కూడా నువ్వు మంచిదానివి అని, నువ్వు చాలా మంచిదానివి, చాలా దయగలవాడివి అన్నట్టు నిన్ను పొగుడుతూ ఉంటారు. అలాంటి పొగడ్తలకు ఎప్పుడూ పడిపోవద్దు. అలాగని నీ మంచి కోరే వాళ్ళు ఒక మాట అన్నారంటే వారిని దూరం చేసుకోవద్దు. వారు నీకు శత్రువులు కాదు. నిన్ను ఎవరైతే ఒక మాట కటువుగా చెప్పి తిడతారో వారే నీ వాళ్ళు అని గుర్తుంచుకో. అలాంటి వారిని జన్మజన్మలకి మర్చిపోకూడదు, జీవితాంతం వదులుకోకూడదు. నేను మోసం చేస్తున్నారు అనుకుంటున్నావు కదా, అలాగే మంచితనం వల్ల ఇప్పటికే ఆస్తిపాస్తులు నువ్వు కొన్ని దూరం చేసుకున్నావు. నేను నిజమైనటువంటి స్నేహితులు కూడా దూరం చేసుకున్నావు. కానీ ఎవరైతే నేను మోసం చేస్తున్నారో వారిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు. ఎవరైతే నీ అదృష్టాన్ని కాలదన్నుతున్నారో వారిని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. వారికి దూరంగా ఉండలేక అవస్థలు పడుతున్నావు. నిజంగా చాలా బాధగా, ఆశ్చర్యంగా కూడా ఉంది తల్లి. కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా జాగ్రత్తలు పాటించి తీరాలి. ఒకవేళ నువ్వు జాగ్రత్త పాటించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్న వాడివి కూడా అవుతావు. తల్లి, క్షమించరాని పాపం కూడా నిన్ను అంటుకుంటుంది. భగవంతుడి మీద ఆ నేరాన్ని చూపితే భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు కదా.
నీవు చేసిన తప్పు భగవంతుడి మీద రుద్దడం మంచిది కాదు. నీ యొక్క నష్టాన్ని నువ్వే చవి చూడాలి. ఆ తప్పు తెలుసుకొని జాగ్రత్త పడాలి. అందుకే నీ సాయి తండ్రిగా ఇన్ని విధాలుగా నీకు జాగ్రత్తలు చెబుతున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక్కసారి నువ్వే ఆలోచించుకుంటే నీకే తెలుస్తుంది. మునపటి కంటే చాలా వరకు నువ్వు బెటర్ అయ్యావమ్మా. కానీ మునపటి కంటే ఇంకా ఎక్కువగా జ్ఞానంతో తెలివి తక్కువ దానిలా మిగిలిపోతావని అనుకోలేదు. నువ్వు చాలా తెలివైన వాడివి కదా, చాలా తెలివిగల వాడివి కదా. అంతులే చూసేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం నీది. మరి ఇంతటి చురుకైన తెలివి నీకు అతి మంచితనం మొహమాటం కారణంగా కొంతమందిని దూరం చేసుకోలేకపోతుంది. కొంతమందిని మాటలు నమ్మి జీవితాన్ని మోసం చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా నువ్వు నిన్ను మోసం చేసుకోవటం అని అనుకోలేదు కదా. నేను ఎప్పటికీ కూడా అలా అనుకోలేదు తల్లి. ఇప్పటికైనా ముంచిపోయింది ఏదీ లేదు. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటానంటే నీ బాబా ఒప్పుకుంటాడు. ఇది నా ప్రియమైన బిడ్డకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని చెప్పడానికి, మరొకసారి నిరూపించడానికి నీ కోసంగా నేను చెబుతున్నాను. కాబట్టి దేన్ని కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఆలోచనలు అన్నీ కూడా నీ మనసులో నుండి దూరంగా విసిరిపారేసేయి అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.